ఈ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఏంటి? ఎందుకంటే మీరు మెగా అండ్ విక్టరీ ఇద్దరు స్టార్ని లెజెండ్స్ని ఒక ఫ్రేమ్లో పెడుతున్నారు. సో ఏమైనా ఇష్యూస్ స్క్రిప్ట్ రాసేటప్పుడు అని ఛాలెంజ్, లేకపోతే స్పేస్, స్క్రీన్ స్పేస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? పర్టికులర్గా ఆ బ్లాక్ వరకు అయితే కొద్దిగా టైం పట్టిందండి. అంటే ఇద్దరు హీరోని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరు హీరో అభిమానులు కానీ రేపు పొద్దున్న చూసేటప్పుడు ఆడియన్స్కి కూడా ఒక హీరో ఎక్కువ ఒక హీరో తక్కువ అనే ఫీలింగ్ రాకూడదు. సో రైటింగ్లో కొద్దిగా చాలా జాగ్రత్తలు తీసుకొని చేసినటువంటి ఎపిసోడ్ అది. సో మేము ఒకటే అనుకున్నాం, ఇద్దరు వాళ్ళ ఇమేజ్లు పక్కన పెట్టి యాక్ట్ చేస్తే సేఫ్ అయిపోద్ది ఎపిసోడ్. సో అక్కడ నుంచి ఆ బిగినింగ్ నుంచి, అందుకే మీరు ట్రైలర్లో చూసిన షార్టే సినిమాలో కూడా ఉంటుంది, ఏంటి ఫ్యామిలీ మ్యాన్వి మాస్ ఎంట్రీలు ఇస్తున్నాం అంటే మీరు మాస్కే బాస్ ఫ్యామిలీ సైడ్ రాలా అని వాళ్ళ మీద వాళ్ళు సెటైర్లు వేసుకోవడంతో క్యారెక్టర్స్ దిగేసి ఇక అల్లరి అక్కడి నుంచి వీరితో ఫోటో దిగినప్పుడు ఆయన ఫీల్ అవటం, సో ఆయన బంగారం తీసుకొస్తే ఈయన కౌంటర్లు వేయటం, ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఏళ్ళు ఇరుస్తూ మాట్లాడుకోవడం, అంటే వెరీ లైవ్లీ స్పేస్లోకి వచ్చేసారు ఇద్దరు. ఇక అక్కడ ఆయన పాటకి ఈయన పాటకి ఆయన, అల్లరి డ్యాన్స్లు ఒక స్టాండ్అవుట్ ఎపిసోడ్ అయింది. అండ్ ఆడియన్స్కి వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసినప్పుడు ఆ మాత్రం ఇంపాక్ట్ఫుల్గా లేకపోతే అది స్టాండ్అవుట్ అవ్వదు. సో అందుకని అంత చేయాలో అన్ని ఆయుధాలు దాంట్లో దింపేశాం పర్టికులర్గా ఆ ఎపిసోడ్ వరకు. అదొక బిగ్ ఛాలెంజ్. అది కొద్దిగా టైం పట్టింది, బట్ ఎఫర్ట్స్ పెట్టి చేసాం. అది స్క్రిప్ట్ చేతికి వచ్చేసాక ఇక మేకింగ్లో వీళ్ళిద్దరి యాటిట్యూడ్, వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ వల్ల ఈజీ అయిపోయింది. అంటే మీరు మామూలుగానే ఎప్పుడు కూడా చెప్తారు అంతా రైటింగ్లోనే ఉంటుంది, మీ కష్టం అంతా మేకింగ్ అంతా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అవును. సో ఎలా కన్విన్స్ చేశారు వాళ్ళిద్దరిని ఒకళ్ళ మీద ఒకళ్ళు డైలాగ్స్ వేసుకునేలాగా, వాళ్ళ మీద వాళ్ళు సెటైర్ వేసుకునేలాగా? అంటే వెంకీ గారితో నాకున్న 3 సినిమాలు చేశాం కాబట్టి వెంకీ గారికి ఒక ఐడియా ఉంది, వీడు ఏదో చేసేసి అనేసి జనాలు నవ్వించడానికి చేసే ప్రయత్నం ఇది, జనాలు గొల్లు నవ్వుతారనే కాన్సెప్ట్ ఆయనకు ఉంది. చిరంజీవి గారు ఏంటంటే, చిరంజీవి గారు మేము వెంకీ గారి లాస్ట్ స్కెడ్యూల్స్కి వచ్చాక చేసాం. మా జర్నీలో ఆయనకి ఒక తెలియని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. చిరంజీవి గారికి కూడా మా ఇద్దరి మధ్య కూడా ఒక ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోయింది, వెళ్ళే కొద్ది. సో ఆ టైంలో కరెక్ట్గా వెంకీ గారు ఎంట్రీ ఇచ్చేసరికి ఇది ముగ్గురు ఒక ట్రాక్ మీద ఉన్నాం. సో కాబట్టి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు.